రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైతే మైత్రివనం బిల్డింగ్ ఉందో మైత్రివనం బిల్డింగ్లో నందగిరి బ్లాక్లో ఎగిసిపడుతున్న మంటలు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కొన్ని విజువల్స్ చూడొచ్చు. సో ఆ పొగ మొత్తంలో కూడా ఏదైతే నందగిరి బ్లాక్ ఉందో అదంతా కూడా చిక్కుకుపోయింది. ముఖ్యంగా దీని లోపల ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆ పక్కనే ఉంది కాబట్టి విద్యార్థులందరూ కూడా అక్కడ చిక్కున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసులు కానీ ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడాను ఫ్రంట్ ఏదైతే గ్లాస్ కానీ లేదంటే అది ఉందో అంత బ్రేక్ చేసి ఆ బాల్కనీలోంచి విద్యార్థులందరినీ కూడా కిందకి దింపుతున్నారు ఫైర్ సిబ్బంది, ఇటు పోలీసులు కూడా. సో హుటాహుటిన అక్కడ చేరుకున్న పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది లోపల ఉండి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఏదైతే మైత్రివనం నందగిరి బ్లాక్ ఉందో ఆ నందగిరి బ్లాక్లో 4వ అంతస్తులో విద్యార్థులు కూడా చిక్కున్నారు ఒక్కసారిగా. అంటే ఇక్కడ ప్రాథమిక సమాచారం ప్రకారం దీనికి ఫైర్ యాక్సిడెంట్కి షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు, తెలియజేస్తున్నారు. అయితే బాల్కనీ ద్వారా విద్యార్థులు కిందకు దింపుతున్నారు. అంటే గతంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచూ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం జరుగుతున్నాయి. కానీ నందగిరి బ్లాక్ ఏదైతే ఇప్పుడు మైత్రివనం బిల్డింగ్ ఉందో మైత్రివనం బిల్డింగ్లో ఇంతకుముందు కూడా ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది. అంటే ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మరొక్కసారి నందగిరి బ్లాక్ ఏదైతే ఉందో మైత్రివనం బిల్డింగ్ ఏదైతే ఆ బిల్డింగ్లో దాని చుట్టుపక్కల మొత్తం కూడా వందల సంఖ్యలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఏదైతే బీటెక్ ఇంజనీరింగ్ డిగ్రీలు వీళ్ళని చదివి ఉద్యోగాల కోసం కొంతమేర ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు విద్యార్థులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో స్టే చేసుకుంటూ మైత్రివనం బిల్డింగ్లో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు అనమాట. సో దీనికి సంబంధించి అక్కడ చాలా ఇరుగ్గా చాలా కంజెస్టెడ్గా బిల్డింగ్ అంతా కూడా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఒక్కసారి అక్కడ పోలీసులు కానీ లేదంటే రెస్క్యూ ఆపరేషన్ కానీ ఏ విధంగా చేస్తున్నారో మనం కొన్ని విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఏదైతే ఆ ఫ్రంట్ ఫేస్ ఉందో దాన్ని బ్రేక్ చేసి విద్యార్థుల్ని ల్యాడర్ ద్వారా కిందకి దింపుతున్నారు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు కూడా. అయితే మంటల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పేసి మనకందున్న సమాచారం. ముఖ్యంగా అయితే ఇక్కడ కేవలం దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే ఏదైతే మంటల్లో చిక్కుకున్న విద్యార్థులు ఉన్నారో వీళ్ళంతా కూడా చాలామంది లోపల ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కొంత అక్కడ బ్రీత్ తీసుకోవడానికి కూడా స్పేస్ ఉండదు వాళ్ళకి. అంటే అసలు బిల్డింగే చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. మళ్ళీ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే పొగ ఏ విధంగా వ్యాపించి ఉంటుందో, పొగ ఏ విధంగా బయటకు వస్తూ ఉంటుందో మనందరికి తెలిసిన విషయం. కొన్ని విజువల్స్లో చూస్తుంటే మనకి ఆ పొగ ఏ విధంగా దట్టంగా కమ్ముకుపోయిందో మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ 4వ అంతస్తు ఏదైతే ఉందో 4వ అంతస్తు సో ఇంకొంచెం కన్సిడర్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ మనకందున్న సమాచారం. అయితే పోలీసులు ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణహాని లేదు, ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సో ఇబ్బంది లేదు, కొంత కంట్రోల్డ్గా ఉంది పరిస్థితి అన్నట్టుగా కూడా మనకంతున్న బ్రేకింగ్ న్యూస్. అయితే సో ముఖ్యంగా అంటే గతంలో కూడా అమీర్పేట మైత్రివనం బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్లో గతంలో కూడా 2-3 నెలల క్రితం కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో అప్పటికంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కొన్ని ఇన్స్టిట్యూట్లు ఇష్టానుసారంగా ఇష్టానురాజ్యంగా వాళ్ళు ఇన్స్టిట్యూట్లు నడుపుతూ ఉన్నారు కంజెస్టెడ్ ప్లేస్లోనే. అంటే ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ ఉండాలి. కానీ అదే బిల్డింగ్లో ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో 50 మంది నుంచి 100 మంది 200 మంది ఇలా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో దాని పక్కనే ఆనుకున్న మెట్రో స్టేషన్ కూడా ఉందన్నమాట. అంటే ఒకవేళ నిజంగానే ప్రమాదం పెద్దగా జరిగితే కనుక అది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వ్యాపించే అవకాశం ఉంటుందనేది మనకి ఎగ్జాంపుల్ చూడొచ్చు మనం. ఎందుకంటే పక్కనే ఇక్కడ ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా ఒకదానికొకటి అన్నీ క్లోజ్డ్గా ఉంటాయి. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఆ బిల్డింగ్ మొత్తం కూడా కనిపించకుండా కనీసం ఆ బ్యానర్స్ కానీ లేదంటే ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన పోస్టర్స్ కానీ అన్నీ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఒక్కసారి కనుక వాటన్నిటికీ అంటుకుంటే కనుక పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించడానికి మన ఎక్స్పెక్టేషన్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే దాని పక్కనే మళ్ళీ మెట్రో స్టేషన్, వందల సంఖ్యలో జనాలు ఎప్పుడూ కూడా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటారు. అదంతా జనాలు ఎక్కువగా తిరిగే ప్లేస్ అది. సో అలాంటి ప్లేస్లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు తరచూ జరగడం అనేది చాలా ప్రమాదకరం. అంటే ఇప్పటికైనా అక్కడున్న ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లు కానీ లేదంటే బిల్డింగ్ మేనేజ్మెంట్ కానీ లేదంటే ఇక్కడున్న ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కానీ ఎప్పటికప్పుడు సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది విద్యార్థులే కాకుండా అక్కడున్న సామాన్య ప్రజలు దాని కిందే సెల్ పాయింట్స్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ ఇవన్నీ సేల్ చేసేవి కానీ సర్వీస్ సెంటర్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. అంటే ప్రమాదం కొంచెం ఉధృతంగా పెరిగింది అంటే అది ఆ ప్రమాదం ఎంతవరకు రీచ్ అవుద్ది అనేది ఊహించడానికే చాలా భయంకరంగా ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఎప్పటికైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం.